నమస్తే అండి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్యము ఇది ఎవరికీ తెలియనటువంటి విషయము అని చెప్పుకోవచ్చు. ఆయన పేరుతో ప్రకటనలు అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా వస్తున్నటువంటివి, ప్రెస్ నోట్లు వస్తున్నాయి ఇట్లాగా. కానీ ఆయన కనిపించడం లేదు ప్రెస్లో కానీ, అట్లాగే మీడియా ముందుకు కానీ వద్దకు వచ్చి ఎక్కడ కనబడలేదు, బయట కూడా ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి. అయితే తిరుపతికి సంబంధించి ఆ ఘటన జరిగినప్పుడు ఆయన మాత్రం ఆ అంశం పైన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయటం, అక్కడ కొంతమంది భక్తులు మరణించడం ఇట్లాగా జరిగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత తన నియోజకవర్గం పిఠాపురం వెళ్ళి అక్కడ మాట్లాడడం, క్షమాపణలు చెప్పాలని ఇలా అడగడం. ఆ తర్వాత రోజు ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేశారు. వివాదాలు వద్దు, అందరం కలిసి పని చేసుకుందాం అని చెప్పి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా బయట కార్యక్రమాల్లో కనిపించలేదు. తన సినిమా హరిహర వీరమల్లు షూటింగ్లో ఉన్నారేమోనని భావించారు. మధ్యలో ప్రెస్ నోట్లు రిలీజ్ చేయడం, మొన్న రాయలసీమకు సంబంధించినటువంటి సదస్సు నాగబాబు గారు నిర్వహించడం, అందుకే ఆయన సినిమా షూటింగ్లో బిజీలో ఉన్నారేమో అని అనుకుంటే కాదు, స్పాండిలైటిస్ ప్రాబ్లంతో పాటుగా నడుము నొప్పితో తీవ్రత ఉండడం వలన, అట్లాంటి ఇబ్బంది పడుతుండడం వలన ఈ నేపథ్యంలోనే జ్వరం కూడా ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన బయటికి రావట్లేదనేటటువంటి విషయం తాజాగా వెల్లడవుతుంది. అయితే అది కూడా ఎలా తెలిసిందంటే, రేపు కేబినెట్ సమావేశం జరగబోతున్నటువంటి సందర్భంలో ఇప్పటిదాకా ప్రతి కేబినెట్ సమావేశానికి ఆయన డిప్యూటీ సీఎంగా ఎప్పుడు కూడా మిస్ కాకుండా వస్తున్నారు. అట్లాంటి సందర్భంలో అనారోగ్యం కారణంగా హాజరు అవుతారా లేదా అన్నది ఇప్పుడు చర్చ నేపథ్యంలో ఈ విషయం బయటకు వచ్చింది. నమస్తే.